చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేసేదను అనే వాక్యాన్ని మనం విన్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రయాసాన్ని గురించి మనం పోయిన వారం వాక్యాన్ని విన్నాం. మనిషి జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక శాపమే ప్రయాసమని. భూమి మీద మనుషులు ప్రయాసపడంత వ్యర్థం. ప్రయాసపట్టు వలన కాదు, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం వలన అతను ఆశీర్వాదం పొందుతాడు, అనుభవిస్తాడు. విన్నాం. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని యొక్క కృపని మనం విన్నాం. కాబట్టి ప్రయాసపడి వారి వలన పొందగోరు వారి వల్ల కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే కలుగునని చెప్పేసి వాక్యాన్ని విన్నాం. ఇలాగ సేవకులు మన కోసం ప్రయాసపడుతున్నారని, ఆ ప్రయాసం వ్యర్థం కాకూడదని దేవుని యొక్క వాక్యాన్ని మనము విని ఉన్నాం. కాబట్టి మన సొంత ప్రయాసాలు, వ్యర్థమైన ప్రయాసాలు ఇవన్నీ కూడా మనకి మేలు కలగదు. కానీ మరి పేతురు కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఏం దొరికినాయి? చేపలు దొరికినాయా? దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ అతనికి ఎలాంటి చేపలు దొరకలేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా దేవుని నమ్మకపోవటం వలన ఇంకా మీరు ప్రయాసపడుతున్నారు, ఇంకా భారం మోసుకుంటున్నారు, కాబట్టి నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో భారాన్ని మోసుకుంటున్నారు. ఏం మోస్తున్నారంట? ప్రతి మనిషి కూడా భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషిలో ఉన్న భారాన్ని ఏం చేయాలంటే తొలగించుకోవాలి. ప్రతి మనిషిలో ఉన్న భారాన్ని తొలగించుకుంటే కనుక ఆ మనిషి తేలిగ్గా ఉంటాడు. ఈ దినాల్లో మన అందరికీ తెలిసిందే కదా, ఎంతోమంది మనం చూస్తున్నాము, వాళ్ళ శరీరమే వాళ్ళకి భారంగా ఉంటుంది. ఏమంటా? వాళ్ళ శరీరమే వాళ్ళకి భారంగా ఉంటుంది. వాళ్ళ భర్త వాళ్ళకి భారంగా ఉంటున్నాడు, వాళ్ళ భార్య వాళ్ళకి భారంగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి భారంగా ఉంటున్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా వాళ్ళకి భారంగా ఉంటున్నారు. ఇప్పుడు చెట్టును మనం చూద్దాం. ఒక చెట్టు చక్కగా ఎదిగేటప్పుడు చక్కగా గాలికి ఊగుతూ ఉంటుంది, చక్కగా హాయిగా అది ఎదుగుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది, పచ్చగా వస్తుంది, కొమ్మలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అది పెద్దదైన తర్వాత దానికి కాయలు వస్తాయి. ఏమొస్తాయంట? కాయలు వచ్చిన తర్వాత ఏమైపోద్ది? అది వంగిపోద్ది. బరువు ఎక్కువైపోయి ఏమైందంట? భారం అయిపోయింది దానికి. మనిషి వంగిపోతే ఎలా ఉంటాడో ఆ చెట్టు కూడా ఏమైందంట? అలాగా. కాబట్టి మన జీవితంలో కూడా ఒక మనిషి సింగిల్గా ఉన్నప్పుడు ఎక్కువ భారాలు ఉండవు. అతనికి భార్య, అతనికి పిల్లలు, కుటుంబం వచ్చిన తర్వాత మనిషి ఏమైపోతుందంటే జీవితం అనేది భారము, ఆర్థిక భారము, అప్పులు భారము, ఉన్నారా? ఉద్యోగ భారము, వ్యాపార భారము, ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుందంటే మనిషికి ప్రతిదీ బరువు అయిపోతుంది. ఒక జీవితం అయినప్పటికీ, ఒక కుటుంబం అయినప్పటికీ, ఒక పిల్లలు అయినప్పటికీ ఏమవుతుందంటే బరువు అయిపోయి నేను పెంచలేకపోతున్నాను, నేను చదివించలేకపోతున్నాను, నేను పెళ్లి చేయలేకపోతున్నాను, నేను హాస్పిటల్ చుట్టూ తిప్పలేకపోతున్నాను, వాళ్ళకి కావాల్సిన అన్నీ నేను కొని నేను లగ్జరీగా వాళ్ళని పెంచలేకపోతున్నాను. ఇలాగ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతుందంటే భారం అయిపోతుంది కుటుంబం. ఏమవుతుందంట? ప్రతి ఒక్కరు కూడా కుటుంబం ఏమవుతుందంట? భారంగా మారిపోతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో ఎన్ని భారాలు ఉన్నా కూడా దేవుడి దగ్గరకు వస్తే ఆ భారం అనేది తొలగిపోతుంది. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క సహాయం పొందిన తర్వాత దేవుడు మనకేం చేస్తాడంటే మన యొక్క భారాన్ని తొలగిస్తాడు. అది యేసు వైపు చూడాలి మనం. ఎవరైపు అంట? యేసు ప్రభు వైపు మనం చూసినప్పుడు మన భారం ఏమవుతుందంట? తొలగించబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు మొదటి వాక్యం చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసి ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన చదువుతున్న వాక్యంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ చక్కగా వినండి. ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో పాపమే ఒక భారముగా ఉంది. ఏముందంట? పాపం ఎలా ఉందంటే మనిషి జీవితంలో ఒక భారముగా కనపడుతుంది. ఒక మనిషి తాగుబోతుడు అయిపోతే ఏమైంది ఆ కుటుంబానికి? వాడు సంపాదించినంత ఏమవుతుందంట? తాగుతాడు, డబ్బంతా తాగుడికే పోద్ది. తాగేసిన తర్వాత కుటుంబం అప్పులైపోద్ది. తర్వాత ఒంటి నిండా వ్యాధి వచ్చేస్తుంది. ఇక హాస్పిటల్కి మళ్ళీ లక్షల రూపాయలు డబ్బు కావాలి. కాబట్టి ఒక మనిషి పాపం వలన కుటుంబం ఏమైందంటే నష్టపోయి కురింగిపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది కానీ పైకి వెళ్దాం. విన్నారా? ఇలాగా ఏదైతే మనిషి జీవితంలో దేవునికి ఆజ్ఞ అతిక్రమించే ఏ కార్యమైతే కనబడుతుందో ఆ మనిషి యొక్క జీవితంలో ఆ భారం అనేది అది ఎలా ఉందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంట. ఆ భారం ఎలా ఉంటుందంటే మనిషిలో సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. ఇక దాంట్లోంచి బయట రావడం చాలా కష్టం. దారము చిక్కుపడిపోవడం చాలా ఈజీ, కానీ తీసుకోవటం చాలా కష్టం. చిక్కులు పట్టడం చాలా తేలిక, తీయటం చాలా కష్టం. అట్లాగే పాపములో వెళ్ళిపోవటం మనం చాలా తేలిక, దానిలోంచి బయటికి రావాలంటే చాలా కష్టం. విన్నారా? పాపంలోకి వెళ్ళిపోవాలంటే, పాపంలో ప్రవేశించాలంటే, పాపం చేయాలంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ మళ్ళీ దాంట్లో మనం బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో ఒక అలవాటు అనేది మానిపించాలంటే అంత తేలిక కాదు. అలవాటు చేసుకోవడం చాలా తేలిక, కానీ అలవాటు మానడం చాలా కష్టం. మీరు చూడండి, ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక అలవాట్లు ఉన్నాయి. ఎన్నో రకాల చెడు అలవాట్లు అవన్నీ మీకు తెలిసిందే. అనేకమైన చెడు అలవాట్లకు బానిసైన తర్వాత దాంట్లోంచి బయటికి రమ్మంటే ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ దాంట్లోంచి బయటికి రానంటున్నారు. కొంతమంది బ్రౌన్ షుగర్కి అలవాటు పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఇంకా కొకేన్ అని, ఎరైన్ అని, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. సిగరెట్లని, గంజాయి అని, సారాయి అని, బ్రిస్కీ, ఇలా ఎన్నో రకాలుగా వాటికి అలవాటు పడిన తర్వాత బయటికి రమ్మంటే మేము సావననే సస్తాం, కానీ దానిలోంచి మాకు బయటికి రాము. కారణం ఏంటంట? దానిలో ఉన్న సుఖము దేంట్లో రాదంట. దేంట్లోని సుఖము? ఆ మత్తు కార్యాల్లో ఉండే ఆ సుఖము ఇక మరి ఎక్కడ కూడా రాదంట. అందుకని దేవుని పెట్టిన మనము సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే పాపం ఎట్లా ఉంటుందంటే సులువుగా చిక్కులు పెట్టేస్తామంటే ఇక అది చిక్కు పెట్టిందంటే దాని నుంచి రావటం చాలా కష్టం అన్నట్టు. కాబట్టి చిక్కు పడిపోవటం చాలా తేలికే, కానీ బయటికి రావటం మాత్రం చాలా కష్టం. అందుకని దేవుని పెట్టిన మనము ఈ దినాల్లో మనం మంచి చెడు వివేచించుకోవాలి. లోకమంతా పాపంతో నింపబడుతుంది. పాపం అనేది లోకాన్ని వెంటాడుకుంటూ ముంచుకుంటూ వస్తుంది. ఆ పాపంలో మనం మునిగిపోకుండా మనం తప్పించుకోవడానికి మనం ప్రయాసపడాలి. లోకంలో అందరూ కూడా అన్ని పాపాలు చేస్తారు, వాళ్ళకి ఏది తప్పు అనిపించట్లేదు. అదేనంటే ట్రెండింగ్ అంట. ఏది కొత్తగా వస్తే అది చేయాలి, అది పాపం కాదు అంటున్నారు. కాబట్టి ఈ లోకం అంతా ఎలా అంటే పాపంతో ఏమైందంట మునిగిపోతూ ఉంది. అందుకని దేవుని బిడ్డలు మనం తప్పించడం ప్రయాసపడాలి. దావీదు చెప్పాడు, నాశనకరమైన గుంటలుండి జికటగల దొంగ ఊబులుండి ఆయన నన్ను పైకెత్తును. ఈ లోకం ఎలా ఉందంటే నాశనకరమైన ఒక గుంటగాను లోపలికి లాగే జికట ఊబిలాగా మనిషి ఏం చేస్తుంట లాగేస్తుంది. కాబట్టి దేవుడే మనల్ని పైకెత్తాలి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూడాలి. ఇక్కడ మనం చదువుతున్నాము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రతి భారాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని మన మీద వేసుకోకూడదు. అవస్థ లేని ప్రతి ఒక్కదాన్ని మన మీద వేసుకొని మనం బాధపడకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఇతరుల గొడవల్లో తల పెడతారు. ఇప్పుడు అదేమైద్ది, మన తల మీద వచ్చి పడుద్ది. ఇప్పుడు మనం కూడా ఏమైపోతాం, శత్రువులు గాను, అక్కడ నేరస్తులు గాను, మనం కూడా చెడ్డవారిగా మారిపోతుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే అనేకన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు బాధపడే పరిస్థితులు వచ్చి సమాధానం లేక వాళ్ళు చావాలా బ్రతకాలా అర్థం కాక ఎటు పోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఏ విధంగా విడుదల పొందాలో అనేది తెలియట్లేదు. అందుకని ఇక్కడ మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం. పాపం ఎట్లా ఉంటుందంట? కష్టంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? ఇప్పుడు తప్పు చేయాలి అని మనం చెప్పాల్సిన అవసరం ఎవరికి, ఈజీగా తప్పు చేస్తారు. కానీ తప్పు మానేయని చెప్పడానికి చాలా కష్టపడాలి. తప్పు మానిపించడానికి చాలా కష్టపడాలి. విన్నారా? మానిపించడానికి చాలా కష్టపడాలి, కానీ చేయటానికి మాత్రం మనం కష్టపడాల్సిన అవసరము లేదు. ఆటోమేటిక్గా నా మనిషి ఏం చేస్తాడు, చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? పాపం అనేది మనిషి యొక్క జన్మ స్వభావం. మనిషి పుట్టకతోనే అది వస్తుందంట. ఎలా వస్తుందంట? మనిషి పుట్టకతోనే వస్తుందంట. పాపం అనేది
వస్తుందంట. అందుకనే ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఉండాల్సింది అంటే ఈ పాపం మనలో ఉండకూడదండి. ఇక్కడ చదువుతున్నాము, ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే ఏం చేయాలి? మనం ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్తే మనం పరిగెత్తలేం. ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్తే దేవుని ముఖాన్ని మనం చూడలేం. కాబట్టి ఆ భారాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు యేసు వైపు మనం చూడగలము, ఓపికతో మనం పరిగెత్తగలం. అదే భారాన్ని మనమే పెట్టుకున్నట్లయితే కనుక యేసు వైపు మనం చూడలేము, మనం ఏం చేయలేము, పరిగెత్తడానికి వీలు కానే కాదు. బరువున్న మనిషి పరిగెత్తగలడా? చెప్పండి. బరువున్న మనిషి పరిగెత్తగలడా? బరువున్న మనిషి పైకి చూడగలడా? ఇప్పుడు వీపు మీద ఒక 50 కేజీల బియ్యం బస్తా వేసామనుకోండి, ఏదన్నా బరువు, పైకి చూడగలడా? చూడలేడు. పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. అట్లనే మన జీవితంలో ఏదైతే మనకి నచ్చంది, దేవునికి ఇష్టం లేనిది, ఏదైతే అది చెడు అనిపిస్తుందో, ఏదైతే మనకి నష్టం కలిగిస్తుంది అనుకున్నామో, ఏదైతే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్లకుండా ఆటంకపరిచి అనుకున్నామో ఆ ప్రతి ఒక్క పాప భారాన్ని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం పాప భారాన్ని మనం విడిచిపెడుతున్నామో అప్పుడు మాత్రం మనము ఏం చేయాలంట? విశ్వాసముతో, ఎలాగంట చెప్పండి, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఒక క్రైస్తవ జీవితము పందెము కొరకు పరిగెత్తే ఒక జీవితం. ఏ పందెం అది? పరలోకానికి చేరే పందెం. ఏ పందెం అంట? ప్రతి ఒక్కరు ఒక బహుమానం ఉంది. పౌలు చెప్పాడు, ఏమన్నాడు? నేను బహుమానం కొరకు పరిగెత్తుచున్నా అన్నాడు, కిరీటం కొరకు పరిగెత్తుచున్నా అన్నాడు కదా. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే పరుగెత్తాలి అని బైబిల్లో రాస్తుంది కదా. దుస్తులు ఆలోచించకుండా నడువుక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చు చోట, అంటే ఆలోచన ప్రకారం నడవద్దు, పాపుల మార్గంలో నిలబడొద్దు, అపహాస్యులు కూర్చుని చోట కూర్చోవద్దు. అంటే నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తాలి. చెప్పండి. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. అంటే ఏం చేయాలి? పరిగెత్త. క్రైస్తవ జీవితం ఏంటంటే ఆగిపోకూడదు. క్రైస్తవ జీవితం అంటే పరుగు పందెం అన్నమాట. ఎప్పుడు ఏం చేయాలన్నా పరిగెడుతుండాలి. అందుకే పౌలు అన్నాడు, నేను నా పరుగుని కటముట్టించి తిని ఇక మీద నా కొరకు కిరీటం ఉంచబడని చెప్పాడు. కాబట్టి క్రైస్తవ జీవితం ఏంటంటే జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడుతూ ఉండాలి. అతను ఆగిపోకూడదు. పోరాడి ఏం చేయాలంటే గమ్యానికి చేరాలి. గమ్యానికి చేరినప్పుడు ఆ బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ బహుమానమే సియోను యెరూషలేము. ఆ సియోను యెరూషలేములో దేవునికి మహిమ ఉంటుంది, సింహాసనం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, దేవతలు ఉంటారు, దేవుడు ఉంటాడు. అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, వ్యాధి లేదు, పాపం లేదు, సైతాను లేదు. అంత గొప్ప రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఏం చేయాలంటే మనము పరిగెత్తాలి. కాబట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడిగా వెళ్ళిపోయినాడు. కాబట్టి యేసు ప్రభు కూడా తెలుసు, ఈ లోకంలో సాతాను, పాపము ఇవన్నీ మనం జయించుకుంటూ వెళ్తేనే ఆ కుడిపార్శ్వన దేవుని సింహాసనం కూర్చుంటామని తెలిసి ఆయన ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. ఏం చేస్తాడంట? సిలువను కూడా ఏం చేస్తాడంట? సహించాడంట. కాబట్టి ఆయనకు కూడా అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, భారమైన సిలువ ఆయనకు ఉంది. అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే దేవుని వైపు చూసుకొని ఆయనకు ముందుంచబడిన బహుమానం కోసము యేసుడు పరిగెత్తుకుంటూ ముందుకి వెళ్ళిపోయినాడు. అందుకని మనందరం కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అంటే పాప భారము. ఏ భారం అంట? ప్రతి మనుషుడు ఈ పాప భారం వలన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు, దేవుని వైపు చూడలేకపోతున్నాడు, బహుమానాన్ని పొందలేకపోతున్నాడు. కాబట్టి మనం పరిగెత్తాలన్నా, దేవుని వైపు చూడాలన్నా, బహుమానం పొందుకోవాలన్నా కూడా మన జీవితంలో ఈ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని ఏం చేయాలంటే మనము తీసివేసి, అంటే విడిచిపెట్టేసి మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. దాన్ని మనం మోసుకుంటూ వెళ్తే కనుక ముందుకు మనం వెళ్ళలేము, విజయాన్ని మనం ఏం చేయలేము, సాధించలేము. అందుకని కీర్తన గ్రంథములో 40వ అధ్యాయము 38వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి,
నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఇక్కడ దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి అంటే తల మీదకి వచ్చినాయి కాబట్టి ఆ తల వంగిపోయింది, తల పైకి ఎత్తలేకపోతుంది. నేను మోయలేని బరువు అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ పాప భారం అనేది మన మీద ఉండకూడదు. చెప్పండి అందరూ, ఏ భారం అంట? పాప భారం. చిన్నపిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే ఏంటి, ప్రతి ఒక్కరిలో పాపం అనేది ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని ముట్టిద్ది, ప్రతి ఒక్కరిలో చెడుతనాన్ని కలగజేస్తుంది. ఏంటి, ప్రతి ఒక్క మనిషిని కూడా పాపం ఏం చేస్తుందంటే నాశనమించాలని సాతాను కోరుకుంటుంది. అందుకే దావీదు కూడా ఒక మంచి నీతిమంతుడే, మంచిగా అభిషేకించబడిన వాడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే, నీతి న్యాయములు చేసే ఒక రాజుగా ఉన్నప్పటికీ తన జీవితంలో అనేక రకాల పాపాలు అతను కలిగినట్లుగా మనం చదువుతున్నాం. 3వ వాక్యంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. పైన 2లోకి పోతే, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు పాపం చేసే వారిని ఏం చేస్తాడ, శిక్షిస్తున్నాడు. ఎందుకని? సాతానేమో పాపం చేపిస్తుంది, దేవుడేమో మనిషిని శిక్షిస్తున్నాడు. ఎందుకు? దేవుడు మనిషిని నాశనం చేయట్లేదు, ఏం చేస్తాడు, మనిషిని శిక్షిస్తున్నాడు. ఆదాము అవ్వలు సాతాను మాట విన్నారు, వినిన తర్వాత దేవుడు ఏం చేశాడు, వాళ్ళని శిక్షించాడు కానీ వాళ్ళని చంపేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా చదువుతున్నాం, దేవునికి చెయ్యి అతనికి ఎందుకు భారంగా ఉందంటే అతను చేసిన పాపానికి దేవుడు శిక్షించి ఆ చెడుతనాన్ని బయటికి తీసుకొని రావాలి. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనిషిని గాయపరుస్తాడు, ఎందుకు మనుషుడు అరుస్తాడంటే అతని పాపాన్ని బట్టి. పాపం వలన మనిషికి జీవితంలో చెడుతనం ఉంది, ఆ చెడుతనం వలన ఆ మనిషి గాయపరచబడుతున్నాడు. ఆ గాయముల వలన అతనికి ఏమి అంట, స్వస్థత ఆరోగ్యము లేదు. అందుకని మీరు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో చదవచ్చు దీని గురించి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మీరు ఒకసారి చూస్తే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు, నీ గాయముల చేత నువ్వు అరిచదవేమి, నీకెందుకు గాయాలు కలిగినాయి, ఎందుకు గాయాలు కలిగి అంటున్నాడు ఇక్కడ. నీ గాయముల చేత నీవు అరిచదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషను బట్టి నేను నిన్ను ఇలాగూ చేసి తిని. దేవుడు ఏం చేస్తాడంటే మనిషి జీవితాన్ని బాగు చేయాలని కోరుచున్నాడు. 13 ఏమని రాస్తుంది చదవండి అమ్మా, 13 చదవండి. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాధి కూడా పాపం కూడా ఒక వ్యాధి. ఏమంట? పాపం కూడా ఒక వ్యాధి. హృదయం అన్నిటికంటే మోసకరంది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకే చదువుతున్నాము 12లో చదువుతున్నాం, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఎందుకు గాయపరిచాడంట? అతను నన్ను చెడుతనాన్ని తొలగించి మళ్ళీ అతనికి స్వస్థత ఇవ్వాలని. కింద 17వ వాక్యం మీరు చదివితే అక్కడ రాసింది ఏమని రాసింది, అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయాలని మాన్పెదను. మనిషిని దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మనిషిలో ఉన్న చెడుతనాన్ని తొలగించడానికి. కాబట్టి దినాన్ని మనకి కూడా గాయము కలగాల వద్దా చెప్పండి? ఒక చెడుతనం అంటే ఒక చీమి, ఒక ఇన్ఫెక్షను, గాయం తగిలింది, దాని లోపల ఇన్ఫెక్షన్ చెడుతనం ఉంది, చీమి ఉందంటే దాన్ని ఏం చేయాలి మనము? ఆ గాయపరిచి దాన్ని ఏం చేయాలి? బయటికి తీయాలి. తీసినప్పుడు ఏమైపోయింది అంటే అది చెప్పండి, బయటికి వచ్చేస్తే ఆ మనిషి బ్రతుకుతాడు. అది బయటికి రాకపోతే
మొన్న ఒక ఊరు వెళ్ళాం విజిటింగ్‌కి. అక్కడ మన విశ్వాసి చెప్తుంది. ఒక అతనికి చిన్న దెబ్బ తగిలిందంట కాలు. అది అలాగే నిర్లక్ష్యం చేశాడు. కాలు మొత్తం కుళ్ళిపోయిందంట. ఇంకా ఇప్పుడు కాలు మొత్తం తీసినా బతుకుతాడని గ్యారెంటీ లేదు. ఇంకా అతను చనిపోతాడు. కానీ అది ఫస్టే దాన్ని ఏం చేయాలంట? చెప్పండి. ఆ గాయాన్ని ఫస్ట్ ఏం చేయాలంట? పిండి, ఆ చీమంతా తీసి, ఆ చెడుతను తీసి, దాన్ని మొత్తం శుభ్రం చేసి, దాన్ని గాయాన్ని మందేసి కడితే అది కాలు బాగుండేది. ఇప్పుడు తనకేమైందంట? తన ప్రాణం మీదకి వచ్చింది. అలాగే మనము కూడా పాపం పరిపక్వమై గర్భం ధరిస్తే మరణం వస్తుంది. పాపాన్ని పెద్దది అవ్వకుండా మనం చూసుకోవాలి. పాపం అనేది జరిగిద్ది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏంటి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి మనిషి జీవితంలో నోటి ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, హృదయం ద్వారానో, తలంపుల ద్వారానో, క్రియల ద్వారానో, ప్రవృత్తం ద్వారానో, స్వభావం ద్వారానో మనిషిలో పాపం జరిగిద్ది. అయితే ఆ పాపం జరిగిన తర్వాత దాన్ని దేవునికి సన్నిధికి వచ్చి దావీదులాగా మనం ఏం చేయాలట? పరిశుద్ధపరచుకోవడానికి దేవుణ్ణి మనం పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క క్షమాపణ పొందాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి పాపాలు చేసేటప్పుడు దేవుడు వాళ్ళని వదిలేయలేదు. వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. కానీ నాశనం అయిపోకూడదు. వాళ్ళు ఎలాగైనా సరే శిక్షించి మరలా వాళ్ళని మంచి మార్గానికి తేవాలని దేవుడు కోరాడు. అందుకే నాకు చదివాం కదా 38:4లో నా దోషములు, 38:3లో నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇప్పుడు మనిషి జీవితంలో ఈ స్వస్థత లేకపోవడం గల కారణము పాపము. ఏమంటది? పాపం. అనేకులను చూడండి జీవితంలో సంతోషంగా లేరు. కారణం అంటే వాళ్ళలో ఉన్న వ్యాధి పేరు పాపము. ఏమంటది? వాళ్ళకి వ్యాధి పేరు అంట పాపం. ఆ వ్యాధి ఎప్పుడైతే ఆ మనిషి జీవితం ఉందో ఆ పాపం ఎక్కువైపోయిన తర్వాత అతనికి స్వస్థత అనేది ఉండదు. స్వస్థత అంటే ఏం చెప్పండి? ఒక క్షమాపణగా తీసుకోవచ్చు, లేకంటే పాపం వలన సమాధానం లేని స్థితిలో తీసుకోవచ్చు. విన్నారా? పాపం వలన విడుదల లేని స్థితి తీసుకోవచ్చు. ఇలా ఏదన్నా కానీ ఆ పాపం అనే వ్యాధి ఉన్నప్పుడు అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నమాట మనిషిది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో 4వ వాక్యంలో నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడింది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో పాపాన్ని మనం ఏం చేయాలంటే మనం మొదటగానే దాన్ని తీసివేసేయాలి. గోరుతో పోయేదాన్ని ఏం చేయదంట? చెప్పండి. గోరుతో పోయేదాన్ని ఏం చేయకుండా గొడ్డలతో నరికి అంత పని తెచ్చుకోకూడదు. అందుకని మనం చిన్నదాన్ని చిన్నగానే అంటే సామెత చెప్తారు, ముళ్ళుని ఏం చేయాలంట? ముళ్ళుతో తీస్తే సరిపోద్ది. దాన్ని మళ్ళీ కత్తితో కోసి ఆపరం చేసే అంత పని మనం పెట్టుకోకూడదు. ముళ్ళుని ఏం చేయాలంట? ముళ్ళు కూర్చుకుంటే ముళ్ళుతోనే సింపుల్గా తీసేయచ్చండి. అందుకని మన జీవితంలో పాపం అనేది సాతాను ద్వారా ప్రవేశిస్తుంది, మనుషుల ద్వారా ప్రవేశిస్తుంది, చెడు వ్యసనాలు, చెడు మత్తు కార్యాల ద్వారా ప్రవేశిస్తుంది, శరీర ఆశల వలన, ఇచ్చల వలన, కోరికల వలన అనేక రకాలుగా మనిషిలో పాపం అనేది ప్రవేశిస్తుంది. అయితే దాన్ని మనం కనిపెట్టాలి. తన పొరపాటుని కనుగొనగలవాడు ఎవడు? ప్రతి మనిషి కూడా తన పొరపాటుని కనుగొని దాన్ని తప్పుని ఏం చేయాలంటే మనం స్టార్టింగ్ తీసేస్తే అది మనకి భారంగా మారదు. దాన్ని మనం పెంచుకుంటా పోతే మనకేమైందంటే పాపము భారముగా మనకి చెప్పండి బరువైపోద్ది. మనకి దాన్ని మొయ్యలేనంత బరువు అన్నమాట. ఇక్కడ చదువుతాను దావీదు, నా దోషం నా తల మీదగా పొర్లినవి, నేను మోయలేనంత బరువు అవి నా మీద మోపడు. కాబట్టి మనకి జీవితంలో ఈ పాపం అనేది ఏమైందంటే పెరిగే కొంది మనం మొయ్యలేనంత భారం అయిపోద్ది. అందుకని మనం పెంచుకోవాలా తుంచుకోవాలా? చెప్పండి. పెంచాలా తుంచాలా? తుంచేయాలి. ఎవరిని? పాపాన్ని. ఒక చెడుతనం వచ్చిందనుకో వెంటనే దాన్ని గ్రహించుకొని అయ్యో తప్పు జరిగిపోయింది, తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించను, ఇంక మీద నేను చేయను ప్రభా అని చెప్పేసి వెంటనే క్షమాపణ అడిగితే మనకి విడుదల వచ్చేస్తుంది. లేదు దాన్ని అలా ఉంచుకుంటే ఏమవుతుంది? బరువు పెరుగుతూ ఉంటుంది. ఏమైందంటే బరువు పెరుగుతుంది. అందుకని మన జీవితంలో ఈ లోకంలో ఉన్నాం, శరీరం ఉన్నాం, సాతాను లోకంలో మనం కనబడుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు వస్తాయి. అయితే ఈ దేవుని యొక్క చెయ్యి కూడా మనకి ఎందుకు భారంగా ఉందంట? చెప్పండి. నీ చెయ్యి నా మీద భారంగా ఉందండి. ఎందుకు అంటున్నాడు? దేవుడు నిన్ను సరి చేసే వరకు విడిచిపెట్టడం. ఇప్పుడు దినాల్లో మీరు చెప్పండి, అమ్మాయి నువ్వు వాడిని ప్రేమించొద్దంటే వాళ్ళ అమ్మ భారం అయిపోద్ది. ఇది ఒక పెద్ద సైతాన్లాగా ఉంది, నాకు పెద్ద విలన్లాగా ఉందంటారు. ఎవరిని? వాళ్ళ అమ్మని ఏమంటారు? ఇది పెద్ద సైతాన్లాగా ఉంది, ఇది నాకు పెద్ద విలన్లాగా ఉంది అంటారు. ఎవరిని? అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైపోయింది? ఆ ఆజ్ఞ చెప్పండి అందరూ. ఆ ఆజ్ఞ ఆ అమ్మాయికి ఏమైంది?
భారంగా ఉంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదేంటి ఈమె చెప్తుంది, నా తలకాయ తింటుంది, నన్ను విసిగిస్తుంది అని చెప్పేసి చాలామంది అంటారు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 38వ వాక్యం చదవండి. అందును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ జనాల్లో దేవుడు కూడా భారం అయిపోతున్నాడు జనాలకి. ఏంటంటే ఆయన పాపం చేయొద్దు అని ఆయన చెప్తే ఆయన పెద్ద భారం అయిపోతున్నాడు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలకి ఎలాగైపోయారు చెప్పండి. చిన్న పిల్లలు నేను చూస్తున్నాను, చాలా పిల్లలను చూస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే చిన్నప్పుడు మా డాడీ హీరో అంటున్నారు. ఏమన్నారంట? మా డాడీ ఏమంట హీరో అంటున్నారు. పెద్ద అయిన తర్వాత ఏమన్నారు? నా బాయ్ ఫ్రెండ్ హీరో అంటున్నారు. అంటే ఏమైపోతుంది వాళ్ళకి? ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. చిన్నప్పుడు ఏమో నాన్న బైక్ ఎక్కాలని ఆశ, ఇప్పుడు ఎవరు బైక్ ఎక్కాలని ఆశ? బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కాలని ఆశ. ఇప్పుడు తల్లి తండ్రి, అమ్మ నువ్వు తిరగొద్దమ్మా, బండి ఎక్కొద్దమ్మా, నీకు పెళ్ళి అవ్వలేదమ్మా, పెళ్ళి అయిన తర్వాత భర్తతో తిరగాలమ్మా అని చెప్పినప్పుడు తల్లి తండ్రి ఎట్లా ఉంటారు వాళ్ళకి? అర్థం కాదు నేను చెప్పేది. ఎలా ఉంటుంది చెప్పండి? భారంగా ఉంటుంది. ఇలా నష్టపెడుతున్నారు, ఇసుకేస్తున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్, ఇది మోడల్, జెండర్, ఇదంతా కామన్, వీళ్ళకి తెలియదు. ఇంకా 90-40లో ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకి చాలా భారంగా మారిపోతున్నారు. మనం ఏదైతే చేయొద్దంటామో, ఎవరినైతే ప్రేమించొద్దంటామో, ఎక్కడైతే తిరగొద్దంటామో ఆ పనే చేస్తారు. తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. ఏం చెప్తుందంట? తల్లిదండ్రులకి అబద్ధం చెప్పి వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆఖరికి మనుషులకు భారం కాదు. కానీ ఇక్కడ చదువుతున్నామో అందుని గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినాను, మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నాను. అంటే దినాల్లో ఎలా ఉందంటే దేవుని వాక్యం కూడా భారంగా ఉంది. ఆదివారం వచ్చి వాక్యం వెళ్తే పాస్టర్ ఏమో బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ ఇలా ఉండాలని చెప్తున్నాడు. అలా సాధ్యమా? లోకం అంతా ఎలా ఉంది, మనుషులంతా ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలా మనం జీవించలేం కదా, ఇదంతా చాలా కష్టంగా ఉంది. అవన్నీ ఆదివారం వినేసి ఆ బైబిల్ ఆ పక్కన పెట్టేసి మళ్ళీ లోకంలో మనం మామూలుగానే జీవించాలి. మళ్ళీ ఆదివారం వెళ్ళినప్పుడు ఏం చేయాలి? తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి కూర్చొని ఏం చేయాలంట? మళ్ళీ వినేసి వచ్చేయాలి. అలా ఉండాలా చెప్పండి? ఇదంతా బైబిల్ ఉన్న వాక్యాలు మీకు తీసి చూపిస్తాను నేను. కాబట్టి దేవుడు ఎప్పుడు మనకు భారం కాదండి. దేవుడు మనల్ని వదిలేస్తే నాశనం అయిపోతాం. గాయపరిచి శిక్షించినప్పుడే ఆ చెడుతనం మన నుంచి తొలగించబడి మనం బాగుపడతాం. దేవుడు గాయపరచకపోతే, దేవుడు శిక్షించకపోతే మనిషి ఏమైతే చచ్చి నాశనం అవుతాడు. పోయినసారి విన్నా మన వాక్యం, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయనే గాయపరచును, ఆయన చేతులే గాయములు కట్టును స్వస్థపరచమని విన్నాం. కాబట్టి దేవుడు మనల్ని నాశించాలని కాదు. తల్లిదండ్రులు కొట్టారంటే దాని యొక్క అర్థం ఏంటి? మనల్ని శిక్షించేది మనల్ని చెడుతనం తొలగించబడ్డాకి. మనల్ని చెడుతనం తొలగించబడినప్పుడే మనం బాగుపడతాం. లేకుండా మనం ఏమవుతాము? నాశనం అవుతాం. ఈ దినాల్లో చూడండి, స్కూల్కి తీసుకెళ్ళి లక్షల రూపాయల ఫీజులు కట్టి టీచర్స్కి తల్లిదండ్రులు చెప్తున్నారు, నా బిడ్డని ఎంత కొట్టినా పర్లేదండి, వాడు బాగుపడాలి అంటున్నారు. ఏమన్నారంటే డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకున్నారు పిల్లల్ని. డబ్బులు ఇచ్చి మరీ మా పిల్లోడిని మీ ఇష్టం వచ్చాడు కొట్టినా పర్లేదండి, మా వాడికి ఏం రావాలంట? చదువు రావాలి, ఇంటికాడ అల్లరి చేస్తాడు, బూతు మాటలు మాట్లాడుతున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, ఇలా రకరకాల చెడ్డ పనులు చేస్తాడు, వాడి చెడుతనం పోవాలి, మీరు ఏమన్నా కానీ మాకు అనవసరం, వాడు ఏమైనా పర్లేదు, మీరు వాడిని బాగుపరచండి అని మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకున్నాం మన పిల్లల్ని. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ యొక్క సత్యాన్ని చదువుతున్నాము. బైబిల్లో మాత్రమే కాదు, లోకంలో ఒక చట్టం ఉంది. అమెరికాలో ఇంకా కొన్ని దేశాల్లో తల్లిదండ్రులని పిల్లలు కొడితే పిల్లలు పోయి తల్లిదండ్రులను కేసు పెట్టచ్చు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అమెరికాలో. వినపడదా నేను చెప్పిన మాట? అమెరికాలో ఏం చేస్తారంట? తల్లిదండ్రులు ఏం చేయకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. కొడితే ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. ఇప్పుడు శిక్ష ఎవరికి? పాపం చేసేవాడిగా లేదా పాపం చేయొద్దని చెప్పినోడుగా? అందుకనే ఆ దేశం నాశనం అయిపోతుంది. ఒక పక్కన 13-14 సంవత్సరాలకి వ్యభిచారులుగా, తాగుబోతులుగా అమెరికాలో 13 సంవత్సరాలకి వ్యభిచారులుగా, తాగుబోతులుగా, స్మగ్లర్లుగా, మర్డరిస్టులుగా, దొంగతనాలు చేసేవాళ్ళుగా ఎందుకు నాశనం అవుతున్నారు?
హెచ్చరించకూడదు. హెచ్చరిస్తే తల్లిదండ్రులు జైలు వేస్తారు. ఎవరు నాశనం అవుతున్నాడు? వాడి పిల్లల జనరేషన్ అంతా ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. అక్కడ ఏం చేసి తప్పుగా అనిపించట్లే వాళ్ళకి. అందుకనే మనం ఇక్కడ అలా వదిలిపెట్టట్లా. మన దేశంలో లేకుండా మన సంఘంలో పిల్లలకి సండే స్కూల్ పెడుతున్నాము, డైలీ స్కూల్కి పంపిస్తున్నాము, ఆరాధన తీసుకొస్తున్నాం. ఎందుకని చెప్పండి? పిల్లలందరూ నా వైపు చూడండి. పొద్దున్నే తీసుకొచ్చి ఆరాధన అంతా కూర్చోబెడుతున్నారు, అయిపోయిన తర్వాత వదులుతున్నారా? మళ్ళీ అంత అన్నం పెట్టి మళ్ళీ సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. మమ్మల్ని వదులుతున్నారా అనుకుంటున్నారు మీరు. వదిలేస్తే మీరు ఏమైతే అంటే నాశనం అయిపోతారు, చండాలంగా తయారైపోతారు, దేనికి పనికిరారు. ఇక జీవితంలో పరలోకం అనే పేరు కూడా మీరు ఎత్తలేరు రేపొద్దున. ఇంకా కాబట్టి దినాల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మంచి కార్యం చెప్తే ఎలా ఉందంట? భారంగా ఉంది. అబ్బా వీడు కనపడ్డాడు రా, ఎదురయ్యాడు రా నాయన, పొద్దున్నే వీడికి తలకాయ తినేస్తాడు రా అంటే మంచి చెప్పేవాళ్ళు ఈ రోజులు ఎవరికి? చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. మంచి చెప్తే ఏమైందంట? చెడ్డవాళ్ళు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేయడానికి కానీ మనల్ని నాశనం చేయడానికి కానీ కాదు. అందుకని ఇక్కడ కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 12వ వాక్యంలో దావీదు మరొక ఎక్స్పీరియన్స్, మరొక అనుభవాన్ని కూడా దావీదు చెప్తున్నాడు. చూడండి 40వ అధ్యాయం 12వ వాక్యం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. చూడండి, మనిషి యొక్క జీవితంలో నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, బైబిల్ ఏమంటుంది? పాపము చేసేవారిని పాతాళము పట్టుకొని పోవును. ఎవరు పట్టుకుపోతారంట? చెప్పండి. పాపం చేస్తే ఎవరు పట్టుకుపోతారంట? పాతాళము పట్టుకెళ్ళిపోద్దు. అందుకని ఇక్కడ చదువుచిన దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళని పాపం పట్టుకుంటుంది, తరిమి పట్టుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలే వస్తుంది. విన్నారా? బైబిల్లో ఒక మాట రాస్తుంది, మనం కనుక పాపం చేసేసి మనం మరణించి మనం పరలోకానికి పోవాలనుకుంటే కూడా అలా కుదరదు. పాపాలు మన వెనకాలే వస్తాయి అంట. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వాక్యాలు మీరు చదవచ్చు ఆ మాట. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కాబట్టి ఇక్కడ న్యాయ తీర్పుకి కొన్ని పాపాలు ముందు వెళ్తున్నాయంట, కొన్ని పాపాలు వెనకాల. అంటే ప్రతి జీవితం యొక్క ముగింపులో తను చేసిన జీవితానికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఏమిస్తాడంట? ప్రతి ఒక్క జీవితానికి ముగింపులో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కొందరి పాపాలు వాళ్ళకంటే ముందుగా వెళ్తున్నాయంట, కొందరి పాపాలు వాళ్ళ వెనకాల వెళ్తున్నాయి. ఎక్కడికి? న్యాయపు తీర్పు. ఎక్కడంట? దేవుని దగ్గర న్యాయ తీర్పు జరిగిద్ది. తప్పు చేసే వాళ్ళకి శిక్ష, తప్పు చేయని వారికి పరలోక రాజ్యము. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ఈ దోషాలు మనల్ని తరుము పట్టుకోవడానికి గల కారణం అంటే పాపం మనలో ఉంటే. పాపం ఏం చేద్దంటే మనల్ని? చెప్పండి. పాపం చేసే పాతాలు ఏం చేద్దంట? పట్టుకుపోద్ది. ఏబు గ్రంథంలో మనం చదివినట్లయితే పాపం చేసేవారిని పాతాళం పట్టుకొని పోవును. చదవండి అన్నమాట. ఏబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వాక్యం. ఏబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చూసారు? ఇక్కడ పాతాళం ఏం చేస్తాడంట? పాపం చేసే వారిని పట్టుకుంటుందంట, వదిలిపెడదు. పాతాళం పాపం చేసిన వారిని ఎవరు పట్టుకుంటారంట? పాతాళం పట్టుకుని వెళ్ళిపోద్దంట. కాబట్టి ఎవరు పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళని. దేవుడు పట్టుకెళ్ళి అగ్నిగుణాలు వేయాల్సిన అవసరం లేదు, దేవుడు పట్టుకెళ్ళి పాతాళం వేయాల్సిన అవసరం లేదు. ఎవరు పట్టుకుపోతారంట? పాతాళం వచ్చి ఏం చేస్తాడంట? ఆ పాతాళం వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోద్ది. అందుకని దేవుని బిడ్డల మనకి జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి కూడా దైవ భయం అనేది ఈ దినాల్లో మనకు కావాలి. దైవ భయం లేకపోవటం వల్ల అనేకులు నశించిపోతున్నారు. పాతాళం పాపం చేస్తారు, పట్టుకుని పోతుంది. అందుకనే దావీదు చెప్తున్నాడు, నా పాపములో నన్ను తరిమి పట్టుకోండి అంటున్నాడు. ఏమంట? తరిమి ఏం చేస్తాడంట?
పట్టుకుని అంట. అందుకని దేవుని బిడ్డలైన మనము నా దోషం తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. ఎందుకు ఎత్తలేకపోయాడు చెప్పండి? పాప భారము బరువు ఎక్కువైపోయింది. తన తలంపులంతా పాపమే. చెప్పండి అందరూ. తల నిండా ఆలోచనన్నీ పాపమే. ఏంటి? హృదయంలో పాపమే. యేసుప్రభువు ఏం చెప్పాడు? మోహపు చూపుతో ఒక స్త్రీని చూసి ఆ క్షణం అందే తనలో పాపం చేసేట్లే చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా శారీరకంగా బాహ్యంగా బహిరంగంగా చేయకపోవచ్చు, కానీ మనసులో కూడా పాపం చేస్తాడంట. ఎక్కడ పాపం చేస్తుందంట? మనసులో కూడా ఏం చేస్తాడు? మనుషుడు పాపం చేస్తాడంట. అందుకని అనేకులు ఏమవుతుందంటే ఈ దినాన్న పాపం అనేది పెరిగిపోతుంది. ఈ దినాల్లో మీరు చూస్తా లేదో కొన్ని న్యూస్లో చూస్తుంటే తండ్రి కూతురిని పెళ్లి చేసుకుంటున్నాడు. తండ్రి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. తల్లి కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. తల్లి కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. అన్న చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు. అల్లుడు అత్తను పెళ్లి చేసుకున్నాడు. కూతురిని పెళ్లి చేసుకుని వచ్చి ఆఫర్ 1 కొంటే 1 అన్నట్టు అత్తను కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే పాపానికి వయసు హద్దులు వరసలు ఏమీ లేవు. ఇంకా చెప్పండి, ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే పాపానికి ఏక ఆటంకాలు లేవు ఈ దినాన్న. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని కులము జాతి దేశం భాష అనేది పాపానికి అడ్డు ఉందా? లేదు. దానికి అడ్డు అనేది లేనే లేదు. అందుకే దావీదు చెప్తున్నాడు, నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను, లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడిపోతుంది. ఎందుకని? నేను దేవుని దూరం అయిపోతున్నాను, పరలోకానికి దూరం అయిపోతున్నాను అని ప్రతిరోజు కూడా దావీదు ఏం చేస్తాడంటే తల వెంట్రుకలకు మించిన పాపములు దావీదు జీవితంలో కనబడుతున్నాయి. అందుకనే ప్రతిరోజు కూడా మనల్ని మనము సరి చేసుకునే అవసరం మనకి ఉంది. ప్రతిరోజు కూడా ఇల్లు మనం శుభ్రం చేస్తున్నాం, పాత్రలు శుభ్రం చేస్తున్నాం, బట్టలు శుభ్రం చేస్తున్నాం, మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. అలాగనే మనకి ఆత్మలో మనసులో హృదయంలో ఆలోచనలు అన్నీ కూడా మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. వీటి వల్ల మన జీవితం ఏమైందంటే కృంగిపోతూ ఉంటుంది. అందుకని మనము గర్వించకూడదు. గర్వం కూడా ఒక పాపమే. ఏమంట చెప్పండి? గర్వం కూడా ఏమంట? పాపమే. అనేకులు కూడా గర్వించి నేలన కృంగినారని రాస్తుంది. వాళ్ళు గుర్రాలు బట్టి రథాలు బట్టి అతిశయించున్నారు, కానీ వాళ్ళు కృంగి నేల మీద పడిపోయినారు. కానీ మనం ఏం చేస్తాం? మన దేవుని బట్టి అతిశయించున్నాం కాబట్టి మనం నిలబడి ఉన్నాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 8వ వాక్యాలు మీరు చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, రాసుకోండి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ఈ యొక్క భారం అనేది మనకు ఉండొచ్చు. ఏ భారం అయితే మన జీవితంలో కనబడుతుందో ఆ భారాన్ని దేవునికి అప్పగించాలి. ఎందుకంటే మన ప్రతి భారాన్ని మోసేది ఎవరు చెప్పండి? దేవుడే. అని నేను కీర్తన గ్రంథంలో 68వ కీర్తన 19వ వాక్యం చూస్తే దావీదు ఏం చెప్పాడు? చదవండి. 68వ కీర్తన 19వ వాక్యం మీరు చదివితే అక్కడ రాస్తుంది, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ యొక్క సత్యాన్ని మనం చదువుచున్నాము. దావీదు రచించిన కీర్తనలో ఏమని చదువుచున్నాం? ప్రభువు స్తుతించబడును గాక, అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. ఈ దినాన్న మనల్ని ఎవరు భరిస్తారు చెప్పండి? దేవుడే భరించాలి. మనల్ని ఎవరు భరించరు. ఒకరోజు మనం మనసు ఉంటే 2 రోజుకల్లా మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? అబ్బో మేము చేయలేము, మేము చూడలేం, మా వల్ల కాదంటారు. విన్నారా? కాబట్టి ఒక్కరోజు 2 రోజులకి మనం భారం అయిపోతారు. కాబట్టి దేవుడైతే మనల్ని ఎంతమందిని ఏం చేయాలంట? భరించగలడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇవ్వను. అంటే అందరి భారాన్ని ఏం చేయగలడు ఆయన? ఆయనే మన రోగాలను భరించను, మన వ్యాధులు వహించను. ఎన్ని రోగాలైనా భరించగలడు, ఎంతమంది భారాన్ని భరించగలడు, ఎంతమంది పాపమైన తన మీద వేసుకొని ఆయన మనకు విశ్రాంతిని ఇవ్వగలడు. ఈ దినాల్లో ఒకళ్ళ భారం ఒకళ్ళు భరిస్తారు చెప్పండి. గలతీ రాష్ట్రపతిలో రాస్తుంది 6వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? గలతీ రాష్ట్రపతిలో ఎవడి భారం వాడే భరించాలి. 6వ అధ్యాయం 2వ వాక్యం 5వ వాక్యం చూడండి. ఎవడ భారం వాడే భరించాలి, కానీ ఎవరు భరించరు. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన యెడల తన్ను తానే మోసపరుచుకొనును. ఇక్కడ ఒకని భారము ఒకడు భరించుచు ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చడి 5వ వాక్యంలో ప్రతివాడు తన బరువు తానే భరించుకున్న వలను. ఎవరో వచ్చి భరిస్తారంటే కుదిరిద్దా? చెప్పండి, ఎవరో వచ్చి మన బరువు మోస్తారంటే కుదిరిద్దా? ఎవరి కుటుంబ బరువు వాళ్ళకు ఉంటుంది, కుటుంబ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరి కుటుంబం వాళ్ళు భరించలేకపోతున్నారు, ఇతరులు భరించగలరా? చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాము, మన కుటుంబం మనకి సంపాదించి సరిపోద్ది. పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, బంధువులు వచ్చి నా కుటుంబాన్ని పోషించండి, మనం పోషించగలమా? చెప్పండి, పోషించగలమా? పోషించగలమా? పోషించలేము. అందుకని ఇక్కడ ఒకటి భారం ఒకటి భరించాలంటే ఒకరికొకరు మనం ఏం చేయాలంట? సహాయం చేసుకోవాలి. తోచిన వారికి, సాధ్యత వాటికి, వీలైనంత వాటికి ఏం చేయాలంటే మన ఇతరులకు మనము సహాయం చేయడానికి మనం ముందుకెళ్ళాలి. ఒకటి. రెండోది, ఇక్కడ ఏమని చదువుచాం? ప్రతి వాడు కూడా తన బరువు, చెప్పండి, తన బరువు తానే మోసుకోవాలి. కానీ కీర్తన 68:19 ఏం చదివినాం? ఆయనే మన భారం అనుదినము భరించున్నాడు. దేవుడు తప్పితే మనల్ని ఎవరు భరించలేరండి. ఎవరంట? దేవుడు తప్పితే మనల్ని ఎవరో భరించలేరు. కాబట్టి దేవుడు మాత్రం ఏం చేయాలంట? భరించగలడు. కానీ అందరూ భరించడం సాధ్యమో కాదు. సమస్త జిల్లారా ఎంతమంది ఉన్నారు, అందరూ నా దగ్గర రండి, నేను మిమ్మల్ని భరిస్తాను, నేను మిమ్మల్ని మోస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అలా మనుషులు ఎవరు అనగలరా? అందుకని నీ జీవితంలో ఏదైతే భారం అనిపిస్తుందో అప్పుడు దేవుడి దగ్గర కూర్చో, ప్రభా ఇగో నా భారాన్ని తొలగించని దేవుణ్ణి అడుగు. మనుషులను అడిగామని వాళ్ళు తీరుస్తారా? వాళ్ళు సహాయం చేస్తారా? చేయరు. అందుకే జిన్నాల్లో చాలామంది ఏదైనా అవసరం వస్తే మనుషుల దగ్గర పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతుందంటే, అవసరం వస్తే ఏం చేస్తారంట? మనుషుల దగ్గర పరిగెడుతున్నారు. కానీ మనం ఎక్కడ పరిగెత్తకూడదు? మనుషుల దగ్గర పరిగెత్తకూడదు. వాళ్ళు ఏమంటారు? ఒకసారి సాయం చేస్తారు, ఒకరోజు సాయం చేస్తారు, తర్వాత ఏమంటారు? మా వల్ల కాదు, మేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మేమే చాలా అప్పులు అయిపోయినాము, మేమే కట్టలేకపోతున్నాము అని చెప్పి ముఖమే చెప్తారు. కాబట్టి మనం మన జీవితాన్ని ఎవరికి మీద బరువుగా మనం పెట్టకూడదు, ఎవరికి మనం భారంగా ఉండకూడదు. చెప్పండి అందరూ, ఎవరికి కూడా మనం ఎలా ఉండకూడదంట? భారముగా ఉండకూడదు. మన పని మనమే చేసుకోవాలి. ఒకరి భారం ఒకరు భరించాలి సాధ్యమైతే. లేని ఎడల ప్రతివాడు తన బరువు, చెప్పండి, తన బరువు ఏం చేయాలంట? తానే మోసుకోవాలి. నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు ముసలోడు తన భార్యని ఆయనే మోసుకెళ్తున్నాడు. పిల్లలు ఉన్నారు, 60 మందిని కన్నారు, ఎవరు పట్టించుకోవట్లా. తనకు తప్పదు, తన భార్య తన జీవిత పాలే భావిస్తాడు. ముసలోడు ఎత్తుకొని మోసుకెళ్తాడు. నా కళ్ళము నీళ్ళు వచ్చినాయి. ఇంకొక వీడియో చూస్తే ఒక ముసలాయిని ఎత్తుకొని తీసుకెళ్తుంది. ఎవరు చూడట్లా పాపం, అట్లా మోసుకొని అట్లే రోడ్డుకి పోతా ఉంటే ఎవరో ఆగి ఏదో సాయం చేసి వెళ్తారు. ఇట్లా ఈ దినాన్ని ఏమైపోయింటే వాళ్ళందరికీ భారం అయిపోయారు. పిల్లలు వాళ్ళకి భారం కాల, 60 మందిని కన్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు భారం అయిపోయి వాళ్ళు ఏం చేశారు? వదిలేశారు రోడ్డు మీద. ఇప్పుడు వదిలేసిన తర్వాత చూడండి, వాళ్ళు పాపం మోసుకొని, ఒకరు భర్త బారుడు భార్య, భార్య కూడా భర్త, వాళ్ళే మోసుకొని వెళ్తారు. కానీ పిల్లలు మోస్తున్నారా? అదే కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి మనల్ని మోసి ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం వాళ్ళు అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడి మనల్ని ఒక స్థితికి తీసుకురావాలని చూస్తారు. కానీ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఎక్కడ అప్పులు చేస్తారా? మీరు చెప్పండి, చూస్తారా? అలా చూడరు. ఇది నాన్న తల్లిదండ్రులే పిల్లల్ని ఎంతవరకైనా చూడగలుగుతున్నారు. కానీ పిల్లలు తల్లిదండ్రులు చూడగలుగుతున్నారా? లేదు. పిల్లలు తల్లిదండ్రులకి ఎప్పటికీ భారం కావట్లేదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఏమైపోతున్నారు? భారం అయిపోతున్నారు. చూడాలంటే మా వల్ల కాదు, నాకే సాలట్లేదు, నా భార్య పిల్లలకి సాలట్లేదు, నా కుటుంబానికి సాలట్లా అని చెప్పుకున్నారు. కానీ తల్లిదండ్రులు చూసాడు ఈ దినాలు ఎక్కడ కూడా కనపట్లేదు. అత్తమామ అంటే అసలు ఇంకా ఘోరం వాళ్ళకి. తల్లిదండ్రులను చూస్తారేమో కానీ అత్తమామలు ఏం చేస్తారండి? అసలు చూస్తారా? చెప్పండి, చూడరు. పెళ్ళి అయ్యింది కొడుకు అంటే అమ్మ పని అయిపోయినట్టే. అమ్మకి విలన్ వస్తున్నాడని అర్థం. ఇక బయట పెడితే వరండాలో కూర్చో, హాల్లోకి పో, ఏంది నీ పెత్తనాలు ఇక్కడ, నేను వండి పెట్టినప్పుడు తినాలి, నేను కాసిపెట్టి టీ తాగాలి, నువ్వు ఎక్స్ట్రాలు చేయకూడదు. మళ్ళీ భర్త రాగానే మీ అమ్మ మెంటల్దండి, శాడిస్ట్దండి, తల పగిలిపోతుంది, అంత పడలేకపోతున్నా పొద్దున సాయం దాకా. మళ్ళీ వాడు వచ్చి ఫైర్ అవుతాడు. మళ్ళీ ఇట్లా ఎన్నో కుటుంబాలు దారుణమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే భారం అనేది ఎక్కడో లేదు. ప్రతి కుటుంబం, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరికి ఎలా అంట భారం. ఒకడు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటాడు? వాడు ఏ పనికి వెళ్ళకుండా రూపాయి సంపాదించిపోతే వాడు ఎలా ఉంటాడు? కుటుంబంలో భారంగానే ఉంటాడు. వాడు పనికి వెళ్ళండి, వాళ్ళ భారం తగ్గిపోద్ది.
వాడు ఖాళీగా ఉంటే ఆయన తిడతనే ఉంటారు. ప్రతి ఒక్కడు దేనికి పనికిరానోడు కూడా తిడతాడండి. అదే వాడు పని చేసుకుంటే కనుక ఎవడు వాడిని ఒక మాట అనే ధైర్యం ఎవరికి రాదు. అందుకని మన జీవితం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళకి భారంగా ఉండటానికి మనం ఇష్టపడకూడదు. సాధ్యంతో కూడా మన బరువు చెప్పండి, మన బరువు ఏం చేయాలంట, ఆ ప్రాణం ఉన్న వరకు కూడా మన కష్టపడి మన అన్నం మనమే తినాలి. ఇంకొకరి మీద ఆధారపడితే ఒకరోజు పెడతారు, 2 రోజు చీ కొడతారు. అందుకని మనకు ఓపుకున్నంత వరకు అందుకే చెప్తారు, ఒకటి పరిగెత్తు, వీలు కాకపోతే నడువు, వీలు కాకపోతే ఏం చేయాలంట పాకుతూ అన్న పోవాలంట. కానీ అలాగే ఉండిపోయి ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఏదో తెస్తారని ఎప్పుడు చూడకూడదు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవునికి సన్నిధిలో దేవుడు మాత్రం మన భారాలు భరించగలడు. కాబట్టి మన భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపాలి. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యం చూడండి. 55వ కీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియ్యడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, నీ భారము యెహోవా మీద మోపము. ఎవరి మీద అంట? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనిడు. నువ్వు నీతిమంతుడిగా ఉండి, యథార్థవంతుడిగా ఉండి, దేవునికి నమ్మకమైన బిడ్డగా, ఏ పాపము లేని బిడ్డగా ఉంటే దేవుని భారం భరిస్తాడు. అదే నువ్వు పాపం చేసి పాపం అనే భారం నీమే పెట్టుకుంటే దేవుడు భరిస్తాడా? భరించడు. తప్పు చేసేవాడిని మనం ఎత్తుకుంటామా, మంచివాడిని ఎత్తుకుంటాం మనం? చెప్పండి. 2 పిల్లలు ఉన్నారు, ఒకడు బాగా అల్లరి చేసేవాడు, తప్పు చేసేవాడు, మన మాట ఏంటో, మంచివాడిని ఎత్తుకుంటారా చెడ్డవాడిని ఎత్తుకుంటారా? వినపడలే పిల్లలందరికీ? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మనం చెప్పేది ఏమి ఇంట్లో. కాబట్టి పిల్లలు ఏం చేయాలంట, తప్పు చేస్తారు ఎవరు ఎత్తుకోరు, మంచివాడిని ఏం చేస్తారు, ఎత్తుకొని ముద్దు పెడతారు. అది అల్లరి చేస్తాడు పనికి వాళ్ళు అయితే ఎవరి దగ్గర తీసుకొని ఎవరు ముద్దు కూడా పెట్టరు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడు. ఎవరిని కదలనీడు అంట? నీతిమంతుల్ని ఎన్నడూ కదలనీడు. అంటే ఏ కష్టం వాళ్ళకి రాకుండా దేవుడే వాళ్ళని భరిస్తాడు, దేవుడే వాళ్ళని ఏం చేస్తాడంట, మోస్తాడు. అందుకని మన జీవితంలో ఎటువంటి పాపము లేకుండా నీతిమంతులుగా ఉంటే మన భారము ఆయన మీద మోపొచ్చు. ఆయన మన పాపాన్ని భరిస్తాడు, మనల్ని భరిస్తాడు. మన నీతిమంతులం కాబట్టి ఆయనే మనల్ని మోస్తాడు. అంత మాత్రమే కాదు, మనం నిర్దోషులుగా దేవుని యొక్క దృష్టిలో కనుక మనం కనబడితే ఆయన మన యొక్క భారాన్ని మోస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. 3వ వాక్యం కూడా. సామెతలు 16వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదువు. ఒకరి నడతలన్నయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇక్కడ మనం చదువుతున్నాము, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను. కరెక్టే. మన యొక్క నడత మంచిగా మనం జీవించినప్పుడు మన నడత మనకే తెలుస్తుంది మంచిగా ఉందా లేదని. మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మన నడతలన్నీ బాగుండి, మన నడవడి, మన క్రియలు, మన ప్రవర్తన, మన స్వభావం మంచిగా ఉన్నప్పుడు మన జీవితం బాగుందని మనం అనుకున్నప్పుడు యెహోవా ఆత్మలను పరిశోధించేవాడు. అంటే ఏంటి? దేవుడు ఎక్కడ పరిశోధిస్తాడంట? మనిషి యొక్క అంతరంగంలో ఎలాగున్నామనేది పరిశీలిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచమో, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలము. కాబట్టి మనకు పని భారంగా ఉంటుంది, ఉద్యోగం భారంగా ఉంటుంది, వ్యాపారం భారంగా ఉంటుంది, ప్రయాణం భారం ఉంటుంది. ఇలాగ ఎన్నో భారాలు మనకు ఉన్నప్పటికీ మనము దేవునికి సన్నిధులు గనక యథార్థవంతులుగా నిర్దోషులుగా మనం ఉన్నట్లయితే నీ పనుల భారము యెహోవా మీద ఉంచమో, అప్పుడు నీ ఉద్దేశములన్నీ నెరవేర్చు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ దినాన్న ఎప్పుడు కూడా వాళ్ళెవరో నా భారం భరిస్తారు, వీళ్ళెవరో భరిస్తారు, ఏంటి నేను పెళ్లి చేసుకుంటే నా భారం భార్య భరిస్తుంది, ఇట్లాగా పిల్లలకు అనేస్తే పిల్లలు భరిస్తారు, లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా మనం అనుకోవచ్చు. అవన్నీ జరగవండి. ప్రతి వాడు కూడా, ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో ఏ భారం అవుతుందో ఆ భారాన్ని తాను ఏం చేయాలంట, మోసుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది ఎంత బరువైనా వెళ్ళాలి. దేవుడు ఎలాగో మనల్ని భరిస్తున్నాడు, అలాగే మన భారాన్ని మనం ఏం చేయాలంట, మోసుకొని
వెళ్ళాలి. ఎవరో వచ్చి మోస్తారని కాదు, దేవునికి సన్నిధిలో మనకిచ్చిన భారం బాధ్యత మనం నెరవేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కీర్తన గ్రంథము 144 కీర్తన 14-15 వాక్యాలు చదవండి. కీర్తన గ్రంథము 144 అధ్యాయము 14-15 వాక్యం మా చదవండి. ఇట్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ గలవారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇక్కడ దేవుడు మనుషుల్ని ఎడ్లకు పోల్చి మాట్లాడాడు. మనుషుల్ని ఎడ్లకు పోల్చి, ఎడ్లు ఎంత బరువైనా మోస్తాయి కదా. ఎడ్లు బండి మీద మనం ఎంత పెద్ద బరువు పెట్టిన ఏం చేస్తుంటాయి, మోస్తాయి. అందుకనే మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవో, మా వీధుల్లో చొరబడుటైను ఉరకలెత్తుటైను వాటిలో శ్రమ గల వారి మొర వినబడుటైను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకని మన జీవితంలో ప్రతి మనిషి కూడా ఒక బరువు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఏమిటంట, ఒక బరువు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని ఎవరు మోయాలి? ఎవరు బరువు వాళ్ళే మోయాలి, ఎవరి బాధ్యత వాళ్ళే చేయాలి. అంతేగాని మనం తినేసి కూర్చొని వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారంటే కుదరదు. అలాగే మన జీవితంలో దేవునిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. అలాగే మనం కష్టపడాల్సింది మన శరీరంలో మనం ఏం చేయాలంట, కష్టపడే వాళ్ళుగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన జీవితంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ యొక్క జీవిత ప్రయాణంని కొనసాగించాలి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవో, ఎంత బరువైనా మోయగలవో, మా వీధుల్లో అవి అటు ఇటు పరిగెట్టట్లేదు, ఉరకలెత్తట్లేదు, వాటిలో శ్రమ గల వారి మొర వినపట్టుకోలేదు. అయ్యో నాకెందుకు ఇన్ని శ్రమలు, అయ్యో నాకెందుకు ఇంత కష్టాలు, ఎందుకు ఇంత బాధలని వాళ్ళు చెప్పకుండా ఎంత బరువైనా మోసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఒక ఆయన పాట కట్టాడు, ఎంత భారమైనా ఎంత దూరమైనా యేసు వైపు చూడు, నీ భారం అంతా తీరు. అందుకని మనము విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూసుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. నీవు మనుషుల వైపు చూస్తే నీకు సహాయం దొరకదు, మనుషుల వైపు చూస్తే నువ్వు పరిగెత్తలేవు, పాప భారం ఉన్నట్లయితే నువ్వు పరిగెత్తలేవు. బహుమానాన్ని చూస్తే పరిగెత్తగలవు. దేన్ని చూస్తే అంట, చెప్పండి అందరూ, దేన్ని చూసి పరిగెత్తగలరు? బహుమానాన్ని చూస్తే పరిగెత్తగలం. కాబట్టి యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూసుకొని పాప భారం విడిచిపెట్టాలి. ఇప్పుడు యేసు ప్రభువును ఒక పక్కన, పాపాన్ని ఒక పక్కన పెడితే మనం దేన్ని చూసి పరిగెడతాం చెప్పండి? యేసు ప్రభువును ఒక పక్కన, పాపాన్ని ఒక పక్కన పెడితే దేన్ని చూసి పరిగెడతాం మనం? అందరూ అలా పరిగెడుతున్నారా? లేదు. కొంతమంది పరలోకానికి పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే. విన్నారా? దేవుడు ఎవరికైతే వాగ్దానం చేసినా వాళ్ళు మాత్రమే దేవుని వైపు పరిగెడతారు. ఇరుకు మార్గం విశాల మార్గం బొమ్మ వేసి ఉంటుంది. అందరు ఎటు ఎక్కువ వెళ్తారు? విశాల మార్గం వెళ్తారు. విన్నారా? కానీ ఈ దినాల్లో చర్చికి రమ్మంటే చాలా కష్టంగా ఉంది. అదే సినిమాకి వెళ్దాం రారా అంటే హ్యాపీ, అరే బీచ్కి వెళ్దాం రారా అంటే హ్యాపీ, ఇంకా పార్కుకి వెళ్దాం రారా అంటే హ్యాపీ, ఇంకెక్కడికైనా వెళ్దాం అంటే హ్యాపీ. అదే చర్చికి రారా అంటే కష్టంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్ ఉండదు. ఏమున్నదంట? ఎంజాయ్మెంట్ ఉండదన్నమాట. ఎవరికి? లోకస్. కానీ క్రైస్తవుడికి ఆదివారం వస్తే విశ్రాంతి దినం, విశ్రాంతి పొందాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుని సేవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. మనకు ఒక మనస్సు ఉంది. కానీ లోకస్గా ఆది వస్తే బ్రాండీ తాగాలి, సిగరెట్లు తాగాలి, ఇంకా ఫంక్షన్ చేసుకోవాలి, పార్టీ చేసుకోవాలి, బైకులు తిరగాలి, ఆ అబ్బాయిలు లైన్ వేయాలి, అమ్మాయిలు లైన్ వేయాలి. ఇలాగ ఏం చేస్తాం? అందరూ లోకంలో తిరుగుతూ ఉంటారు. నేను కూడా రక్షించబడినప్పుడు ఎగతాళి చేసేవారు. అరే అల్లిలే గారు వస్తున్నాడు, అరే మత్తయ్య గారు వస్తున్నాడు రా నన్ను చూసి, నా ఫ్రెండ్స్ అందరూ. కానీ ఈ దినాన్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయినారు. అన్ని చెడు అలవాట్లతో అందరూ నాశనం అయిపోయినారు. నేనైతే ఈ దినాన్ని ఒక సేవకుడిగా మీ మధ్యలో నేను కనపడుస్తాను. విన్నారా? కాబట్టి అనేకులు కూడా యేసుని వెంబడించట్లా. ఈ దినాన్న ఇరుకు మార్గంలోకి వెళ్తున్నారా, విశాల మార్గం వెళ్తున్నారా? చెప్పండి. విశాల మార్గాలు అన్నీ ఉంటాయి. ఇష్టానుసారం జీవించవచ్చు, ఎక్కడ పోవచ్చు, నరకానికి కూడా పోవచ్చు అనమాట. కానీ ఇరుకు మార్గం చాలా తక్కువ మంది వెళ్తారు. చాలా ఇరుకుగా ఉంది కాబట్టి కొంతమందే వెళ్తారు. అందుకని దేవుని పెట్టిన మనము లోకములో నాకు ఏ భారం వద్దు అనుకోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన బరువు బాధ్యతలు మనం ఏం చేయాలంట, మొయ్యాలి. మనం బాధ్యత కలిగి ఉండాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. ఒకటి పాప భారం వల్ల ఉండకూడదు. విన్నారా? పాప భారం వల్ల ఉండకూడదు.
రెండోది మనకున్న భారాన్ని మనం ఏం చేయాలట, భరించాలి. మూడోది దేవుడు భారం అనే మాట ఎప్పుడు మనము అనకూడదు. నాలుగోది మన భారాలు భరించేది ఎవరు, దేవుడు మాత్రమే. మనుషులు ఎవరు మనల్ని భరించు. అందుకని ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుందని చెప్తాను. కాబట్టి దేవుని యొక్క జీవితం అనేది చాలా తేలికగా ఉంటుంది. లోకములో శరీర సంబంధమైన జీవితము చాలా భారంగా ఉంటుంది. దేవుడితో ఉండే జీవితం చాలా తేలికగా ఉంటుంది. శరీరానుసారంగా జీవించే జీవితం చాలా భారం. అందుకని మనందరం కూడా ఎవరి వైపు చూడాలి చెప్పండి? అందరి కళ్ళు మూసుకోండి. ఈ ఉదయకాల సమయాన్న దేవుని యొక్క వాక్యంతో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నిజమే, ఈ యొక్క దేవుడు మనల్ని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నా కాడి సులువుగాను నా యొక్క భారము తేలికగా ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం భారం అనుకోవద్దు. ఈ విశాల జీవితం, సాతాను జీవితం, శరీర జీవితం, పాప జీవితం వెళ్ళినట్లయితే నువ్వు నరకానికి నిశ్చయంగా పోతావు. కాబట్టి మనం మారు మనసు, పాపక్షమాపణ, బాప్తీసాన్ని పొంది నీతిమంతులుగా మన నిర్దోషులు మనం జీవించి మనం మంచి మార్గం మనం వెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనతో ఉంటున్నాడు. కాబట్టి యేసు వైపు చూసి విశ్వాసంతో, ఓపికతో మన పందెంలో బహుమానం కొరకు పరిగెత్తాలి. పాప భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాప భారాన్ని విడిచిపెట్టాలి. సాతాను మనకు సులువుగా అలవాటు చేస్తుంది, అనేక కార్యాలకు బానిసగా చేస్తుంది. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టము. అందుకే పాపాన్ని అలవాటు చేసుకోవద్దు. ప్రతి ఒక్క పాపాన్ని మనం పరిపక్వం చేసుకోకుండా, గర్భం ధరించి మరణం కనకుండా ప్రారంభంలోనే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాప భారం వలన తల ఎత్తలేకపోతున్నాను, పాప భారం వల్ల తల ఎత్తలేక పాపలను తరిమి పట్టుకొని నేను దావీదు చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు మనము దేవునికి సన్నిధిలో దేవుణ్ణి భారంగా భావించద్దు. అనుదినం మన భారములు ఆయనే భరించున్నాడు, ఆయనే మన భారాన్ని మోహిస్తున్నాడు. కాబట్టి ఆయనే మనల్ని ఆదుకొనిస్తున్నాడు. కాబట్టి మన నిర్దోషి ఉంటే మన భారములు ఆయన ఉంచినప్పుడు ఆయన మన కార్యాలు సఫలపరుస్తున్నాడు. కాబట్టి నీకు ఏ భారం వచ్చినా యేసు వైపు చూడు, విశ్వాసంతో ఆయన యొద్దకు పరిగెత్తు, విశ్వాసంతో పాపాలు విడిచిపెట్టు, విశ్వాసంతో బహుమానాన్ని మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలు మనం పోయిన వారం ప్రయాసపడి భారం మోసుకున్న దాని గురించి విన్నాం. ఈ దినాన భారాన్ని గురించి విన్నాం. దేవునికి సత్యం మన కొరకు స్పష్టంగా అది విభజించబడచ్చు, మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మన జీవితాన్ని వ్యర్థంగా గడపకుండా విశ్వాసంతో వెనక్కి తిరిగి చూడకుండా, పాపాన్ని చూడకుండా, సాతాన్ని చూడకుండా, లోకాన్ని చూడకుండా, మనుషులను చూడకుండా యేసై వైపు మాత్రం చూసి పరలోకానికి చేరే వరకు గురి ఎద్దుకే పరిగెట్టకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు శ్రమలలో పాలివాడనై సిలువనెత్తుకొని వెంబడించెను.